వెల్కమ్ టు చిత్రం డైరీస్. ఈ మామిడికాయ కర్రీని వేడివేడి అన్నంతో కానీ లేదంటే పప్పు కాంబినేషన్లో కానీ తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక మామిడికాయకు 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవటం వల్ల కర్రీ పుల్లగా లేకుండా చాలా రుచిగా ఉంటుంది. వీటిని మీరు సన్నని ముక్కలుగా తరిగి ముందుగా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వీటన్నిటిని నూనెలో వేసి వేయించండి. ఇందులో ఇంగువ, పచ్చిమిర్చి ఫ్లేవర్ ఈ కర్రీకి చాలా రుచిగా ఉంటుంది. అందులోని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి ముక్కలు, కొన్ని మెంతులు వేసి వేయించండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మీరు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత అందులో ఇప్పుడు మీరు సన్నగా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు వేసి కలపండి. మీరు ఇలా సన్నని ముక్కలుగా కాకుండా మిక్సీలో కచ్చా పచ్చాగా వేసుకొని చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు మీరు 1.5 స్పూన్ కారం పొడి వేయండి. అలాగే 1.5 స్పూన్ ఉప్పు వేయండి. మామిడికాయ పుల్లగా ఉంటుంది కనుక ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది, కానీ మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు తక్కువైతే మళ్ళీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నున్న ఉప్పు వేసుకుంటే కలిసిపోతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దానిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు అందులో ఒక అర్ధ గ్లాస్ వాటర్ పోసి బాగా కలపండి. ఈ వాటర్ పోయటం వల్ల కర్రీ కొంచెం గుజ్జులాగా వస్తుంది. వాటర్ పోసిన తర్వాత కర్రీని అంతటినీ ఒకసారి బాగా కలిపి స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 8 లేక 10 నిమిషాల పాటు కర్రీని మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత అందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసి కలపండి. అంతే, మామిడికాయ కర్రీ రెడీ. ఇది వేడివేడి అన్నంలో కానీ పప్పు కాంబినేషన్లో కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు ఉత్త కర్రీతోనే తినాలనుకుంటే ఇందులో ఇంకొంచెం వాటర్ ఎక్కువగా పోసుకొని వేయించిన నువ్వుల పొడిని 2 స్పూన్లు వేసుకొని చేసుకున్నారంటే ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.